ఏపీలో పంచాయతీలకు నిధులు పెంచిన చంద్రబాబు ప్రభుత్వం మరో ఇచ్చింది. స్వాతంత్ర దినోత్సవ వేడుకల ఖర్చులను పెంచేందుకు అనుమతించింది. అయితే నిధులు మాత్రం పంచాయతీల జనరల్ ఫండ్ నుంచే వాడాలని మెలికిపెట్టింది కూటమి ప్రభుత్వం. 5,000 లోపు జనాభా ఉన్న పంచాయతీల స్వాతంత్ర వేడుకలకు 10,000 రూపాయలు, అలాగే 5,000 కంటే ఎక్కువ జనాభా ఉన్న పంచాయతీలకు 25,000 రూపాయలు ఖర్చు చేసేందుకు అనుమతినిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, పంచాయతీల్లో అసలు నిధులు లేవంటూ కూడా చెబుతూ వస్తుంది కూటమి ప్రభుత్వం. కానీ ఇప్పుడు నిధులు మాత్రం పంచాయతీల జనరల్ ఫండ్ నుంచే వాడాలని మెలికి పెడుతూ కూడా జీవో జారీ చేసింది స్వాతంత్ర వేడుకలకు సంబంధించి. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, ప్రభుత్వం విడుదల చేసిన తాజా జీవోకి సంబంధించిన అప్డేట్స్ ఏంటి సతీష్? అదే సార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం షాక్ ఇచ్చిందని చెప్పొచ్చు. వాస్తవానికి 2 రోజుల నుండి రాష్ట్ర ప్రభుత్వం సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీలకు సంబంధించినంత వరకు నిధులు విడుదల చేసినటువంటి పంచాయతీల్లో ముఖ్యంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు, గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించడానికి భారీగా నిధులు పెంచేందుకు అంగీకరించింది రాష్ట్ర ప్రభుత్వం అంటూ ప్రచారం చేశారు. అయితే ఆ మేరకు ఈ రోజు దానికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఉత్తర్వులు చూసిన తర్వాత పంచాయతీ సర్పంచులంతా కూడా కమ్ముతున్నారు. ఉత్తర్వుల్లో 5,000 లోపు జనాభా ఉన్నటువంటి పంచాయతీల్లో స్వాతంత్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవ వేడుకలకు 10,000 రూపాయలు, 5,000 పైబడ్డ పంచాయతీలకు 25,000 రూపాయలు ఖర్చు చేసేటువంటి అవకాశం కలిసి గతంలో ఇది కేవలం 250-100 రూపాయలు మాత్రం ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి భారీగా పెంచామన్న ప్రచారం చేసింది. స్వయంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి అధికారికంగా కూడా ఈ నిధులు జమ చేస్తాం అంటూ పేర్కొన్నారు. కానీ తీరా చూస్తే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉత్తర్వుల్లో ఎక్కడ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ఖర్చు చేసేటువంటి నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుందని ఎక్కడ కూడా ప్రస్తావించలేదు. అందులో చాలా స్పష్టంగా సబ్జెక్ట్ టు ది మీట్ ది ఎక్స్పెండిచర్ ఫ్రమ్ గ్రామ పంచాయతీ జనరల్ ఫండ్స్ అని చాలా స్పష్టంగా పేర్కొన్నారు. అంటే ఆ పంచాయతీలకు సంబంధించినటువంటి జనరల్ ఫండ్ ఏదైతే ఉంటుందో అందులో, అంటే ఆ పంచాయతీలో నిధుల నుండి వాళ్ళు ఖర్చు పెట్టుకోవడానికి మాత్రమే జీవో ఇచ్చింది తప్ప రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ కూడా ఈ వేడుకల కోసం నిధులు ఇవ్వనటువంటి పరిస్థితి. అటువంటిప్పుడు ఇందులో కొత్తగా ఆ పంచాయతీలకు జరిగినటువంటి మేలు ఏమీ లేదనే సర్పంచులు అభిప్రాయపడతారు. ముఖ్యంగా జనరల్ ఫండ్ అనేది చాలా పంచాయతీలు లేదని ఒకవైపు వీళ్ళే చెప్తా ఉన్నారు. బీచింగ్ కూడా డబ్బులు లేవని స్వయంగా పవన్ కళ్యాణ్ చెప్తున్నటువంటి పరిస్థితి. అటువంటిప్పుడు ఈ నిధులు ఆ పంచాయతీలు ఎలా సమకూర్చుకోగలుగుతాయి? సో దీనివల్ల ఈ జీవో ఇచ్చినా సరే ప్రయోజనం ఉండదన్నటువంటి అభిప్రాయాన్ని సర్పంచులు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా 2 రోజుల నుండి విస్తృతంగా ప్రచారం చేశారు. ఆ ప్రచారానికి జీవోకి పొంతన లేదన్నటువంటి అభిప్రాయం సర్పంచుల్లోనే వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే చాలా గ్రామీణ ప్రాంతాల్లో అయితే, ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి పంచాయతీలకి జనరల్ ఫండ్ దారుణంగా అసలు ఏమీ ఉండనటువంటి పరిస్థితి, ఆదాయాలు లేనటువంటి పరిస్థితులు ఉంటే మేజర్ పంచాయతీల వరకు నిధులు ఉన్నప్పటికీ కూడా మామూలు పంచాయతీలకు ఉన్నటువంటి పరిస్థితి. సో అందువల్ల ఈ జీవో ఇచ్చినప్పటికీ కూడా పంచాయతీలకు ఏమీ మేలు ఒక వనగోరలేదు ఇది అని సాక్షాత్తు సర్పంచులే అభిప్రాయపడుతున్న పరిస్థితి. ఓకే సతీష్.